మహమ్మద్ సిరాజ్‌కి 'అప్నా టైమ్ ఆయేగా' అంటూ ఒక డే వచ్చేసింది. ఎక్కడ హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడో, అక్కడే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అతని బెస్ట్ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దిస్ ఈస్ ద ఫైనెస్ట్ బౌలింగ్ ఆఫ్ ఎవర్ సిరాజ్ కెరియర్‌లో అని చెప్పొచ్చు. దేనికంటే ఒక హిట్టింగ్ అంతా కూడా ఉన్నది హైదరాబాద్ టీమ్ సన్ రైజర్స్ అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. చాలా డేంజర్ గేమ్ సన్ రైజర్స్ వాళ్ళు ఆడుతుందని చెప్పాను. ఫస్ట్ మ్యాచ్‌లో 286 పరుగులు తప్ప ఒక్క మ్యాచ్‌లో కూడా వాళ్ళు సరిగ్గా ఆడిన దాఖలాలు లేవు. 4 మ్యాచ్‌ల్లో కూడా మొదట బ్యాటింగ్ చేశారు. 4 మ్యాచ్‌లు కూడా ఓడిపోయారు. 4 ఓవర్లు, 3 ఓవర్లు మిగిలుండగా ఓడిపోవటం అనేది ఐపీఎల్ టీ20లో అత్యంత దారుణమైన పరిస్థితి. ఇంత దారుణానికి అంత పెద్ద హిట్టర్స్ ఉన్న హైదరాబాద్ టీం ఎందుకంటే ఎప్పుడైనా సరే టీమ్ ఎఫర్ట్ ఉండాలి ఒక గేమ్‌కి. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఒక వికెట్ తీసినట్టుగా దాదాపు 100 వికెట్లను తీశాడు. 96, 97 మ్యాచ్‌ల్లోనే అతను పాల్గొనడం జరిగింది. ఏదేమైనా హైదరాబాద్‌లో తన ప్రతిభని చూపించేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోవడం అనేది 'అప్నా టైమ్ ఆయేగా' అంటే ఇంకేమంటాం. అందుకనే సిరాజ్ గారికి 'అప్నా టైమ్ ఆయేగా' మొత్తానికి సూపర్ మ్యాచ్ ఆడాడు. మొత్తం టీం మొత్తాన్ని ఒంటి చేతి మీద గెలిపించాడు.